ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేయలేదని రోహిత్ శర్మ ఆ ఆటగాడి మీద గట్టిగా అరిచిన సంగతి తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు క్రికెట్ ఆడుతున్నప్పుడు హెల్మెట్లు గార్డ్స్ ఎంత అవసరమో. లేదంటే తలకాయతో పాటు ముఖ్యమైనవి ఇంకేమైనా పగిలిపోయే ఛాన్స్ ఉంది. క్రికెట్లో బంతిని బ్యాటర్ కొట్టడమే కాదు, అదే బంతి గ్రౌండ్లో ఉన్న క్రికెటర్స్ని కూడా కొడుతుంది. కీపర్స్ని కొట్టొచ్చు, ఫీల్డర్స్ని కొట్టొచ్చు, బ్యాటర్స్ని కూడా కొట్టొచ్చు. ఆ బంతి శరీరంలో ఎక్కడ తగిలినా ఆ నొప్పిని భరించడం అంత సులువు కాదు. ఇక సున్నిత అవయవాల మీద తగిలితే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆ క్రికెట్ బంతంటే క్రికెటర్స్కి భయం. అందుకే సేఫ్టీ కోసం హెల్మెట్స్, ప్యాడ్స్, థై ప్యాడ్స్, కీపర్ ప్యాడ్స్, బ్యాటింగ్ గ్లౌస్, కీపింగ్ గ్లౌస్ వంటి వాటిని తీసుకొచ్చారు. వీటితో పాటు ముఖ్యమైనది ఇంకోటి ఉంది, అదే గార్డ్. ప్రముఖులకు బాడీ గార్డ్స్ ఎలాగో క్రికెట్ ఆడేవారికి ఈ గార్డ్స్ అలాగా. ప్రతి క్రికెటర్ ఖచ్చితంగా గార్డ్స్ పెట్టుకోవాల్సిందే. అయితే పైకి కనిపించే ఈ హెల్మెట్లు, ప్యాడ్స్ లానే కనిపించని గార్డ్స్ కూడా ఉంటాయన్న సంగతి తెలిసింది. బంతి కాళ్ళ మధ్య తగిలిన గాయం అవ్వకుండా ఉండడం కోసం ఈ గార్డ్ని ధరిస్తారు. అయితే మగ క్రికెటర్స్ మాత్రమేనా గార్డ్స్ పెట్టుకునేది? మహిళా క్రికెటర్స్ కూడా గార్డ్స్ పెట్టుకుంటారు. మగ క్రికెటర్స్ మాదిరి హెల్మెట్స్, థై ప్యాడ్స్, ప్యాడ్స్ ధరించే మహిళా క్రికెటర్లు కూడా గార్డ్స్ ధరిస్తారు. నడుము కింద కాళ్ళ మధ్యలో బాల్ తగిలిన గాయం కాకుండా ఉండడం కోసం ఈ గార్డ్స్ ధరిస్తారు. అయితే ఇక్కడ మీకు తెలియని ఇంకో గార్డ్ కూడా ఉంది, అదే బ్రెస్ట్ గార్డ్. దీన్ని గ్రోయిన్ గార్డ్ అని కూడా అంటారు. ఇది మహిళా క్రికెటర్స్ రొమ్ములకు బంతి తగిలితే గాయం కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మహిళల శరీరంలో ఈ బ్రెస్ట్ అనేది చాలా సున్నితమైనది. బ్రెస్ట్ గార్డ్ లేకుండా మహిళలు క్రికెట్ ఆడితే చాలా ప్రమాదం. వేగంగా వచ్చే బంతి తగిలినప్పుడు గాయం తీవ్రత చాలా దారుణంగా ఉంటుంది. మహిళా క్రికెటర్స్కి బ్రెస్ట్ గార్డ్స్ లానే మగ క్రికెటర్స్ కూడా చెస్ట్ గార్డ్స్ ఉంటాయి. ఇవి ఛాతీ, గుండెకు దెబ్బ తగలకుండా రక్షిస్తాయి. మగ క్రికెటర్స్కి ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మహిళా క్రికెటర్లు కూడా ఉంటాయి. క్రికెట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడా లేదు, అందరినీ సమానంగా చూస్తారు అని తెలియజేయడానికే ఈ సేఫ్టీ ప్రొడక్ట్స్ని ఇస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే మహిళా క్రికెటర్స్కు ఆదరణ పెరుగుతుండడంతో చాలామంది ఆడపిల్లలు, అమ్మాయిలు క్రికెట్ వైపు అడుగులేస్తున్నారు. ఇలా కొత్తగా క్రికెట్ వైపు తమ కెరియర్ను నిర్మించుకోవాలనుకుంటున్న ఆడపిల్లలకి ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళ సేఫ్టీకి తోడ్పడండి.